ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ బీసీ కాదు, లీగల్గా కన్వర్ట్ అయిన బీసీ అని చెప్పారు. మోదీ కేడీ బీసీలు మోసం చేసేందుకు చూస్తారని ఆరోపించారు. అన్నీ తెలుసుకునే మోదీ కులం గురించి మాట్లాడుతున్నానని రేవంత్ అన్నారు. పుట్టుకతో మోదీ బీసీ కులస్తుడు కాదని, సీఎం అయ్యాక మోదీ కులస్తులను బీసీలో చేర్చారని రేవంత్ తెలిపారు. ఈడున్న వేదిక మీద ఉన్న మిత్రులకు, కిందున్న వాళ్ళకు ఒక విషయం చెప్పాలి. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా, మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు? జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు? ఇవాళ 2025లో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. ఈడున్న